ఈ మధ్య ఈ రీల్ బాగా ఫేమస్ అయింది, అదేంటో చూసేయండి. India's work productivity is one of the lowest in the world. My request is that our youngsters must say, this is my country. I want to work 70 hours a week. అలాగే ఇది కూడా ఫేమస్ అయింది, అది చూసేయండి. I regret I'm not able to make you work on Sundays, to be honest. If I can make you work on Sundays, I'll be more happier. I work on Sundays also. What do you do sitting at home? How long can you stare at your wives? How long can the wife stare at your husband? ఇవి ఆల్రెడీ చాలా ట్రెండింగ్ లో వెళ్తూ ఉన్నాయి కదా. సండేస్ కూడా పనిచేయండి, ఇంట్లో కూర్చుని పెళ్ళాల మొహాలు ఎంతసేపు చూస్తారు. ఈ డైలాగు ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంటే, దీన్ని పక్కన పెట్టండి. కానీ నిజంగా సండేస్ కూడా వర్క్ చేస్తే, కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటే అసలు మన బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి, సైకలాజికల్గా మనం అలా ఎఫెక్ట్ అవుతాం, వాటి గురించి మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. ఎందుకంటే కొంతమంది ఏమంటారంటే కంటిన్యూస్గా పనిచేయడం వల్ల నేను చాలా యాక్టివ్గా ఉంటానేమో అని అనుకుంటూ ఉంటారు. అది నిజమా? లేదు అంటే బ్యాలెన్స్ చేసుకుంటూ వర్క్ చేయడమే ఇంపార్టెంటా? ఈ రెండిట్లో ఏది నిజం, ఏది కరెక్ట్ అన్నది మనం ఈ వీడియోలో క్లియర్గా చూసేద్దాం. వెల్కమ్ టు హెల్త్ ముఖ్యం మిగులు ఛానల్. జపాన్లో ఒక పదం యూజ్ చేస్తారు, కరోషి అని. దీని అర్థం ఏంటంటే ఒత్తిడి వల్ల మరణించడం, అంటే డెత్ డ్యూ టు స్ట్రెస్. ఉద్యోగులు ఎక్కువగా పనిచేస్తూ ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ స్ట్రెస్ గురయ్యి దానివల్ల హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే జపాన్లో అక్కడ చాలామంది పేరెంట్స్ కరోషి బీమా స్కీమ్ పాలసీస్ కూడా తీసుకుంటూ ఉంటారు. అలాగే WHO స్టాటిస్టిక్స్ ప్రకారం వారానికి 50 గంటల కంటే ఎక్కువసేపు పని చేస్తే 60% ఆఫ్ ద పాసిబిలిటీ హార్ట్ అటాక్ పెరిగే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. జపాన్లో ఏటా 10,000 ఉద్యోగులు చనిపోతూ ఉంటున్నారు డ్యూ టు సివియర్ స్ట్రెస్. ఆత్మహత్యల రేట్ కూడా పెరుగుతోంది. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా బాగా తగ్గిపోతుంది. సక్సెస్ రావాలంటే ఖచ్చితంగా 24 అవర్స్ కంటిన్యూస్గా వర్క్ చేయాల్సిందేనా? చేస్తేనే వస్తుందా? కంటిన్యూస్గా రెస్ట్ లేకుండా ఎక్కువసేపు పనిచేస్తూ ఉంటే మన హెల్త్ ఖచ్చితంగా పోతుంది. ఎందుకో, ఎలా పోతుందో ఎవ్రీ ఆర్గన్ వైజ్ క్లియర్గా చూద్దాం. కంటిన్యూస్గా 24 అవర్స్ వర్క్ చేస్తూ ఉంటే మన కార్డియోవాస్కులర్ సిస్టమ్ ఎలా పనిచేస్తుందో తెలుసా? కంటిన్యూస్గా పనిచేయడం వల్ల మనం ఎక్కువగా మేల్కొని ఉండాల్సి వస్తుంది. దానివల్ల మనం ఎక్కువగా వర్క్ చేస్తూనే ఉండాలి. సో హార్ట్కి పంపింగ్ రేట్ అన్నది పెరుగుతూ ఉంటుంది, ఇంకా బ్లడ్ అన్నది పంప్ చేస్తూ ఉండాలి. దానివల్ల హార్ట్ పైన స్ట్రెస్ ఎక్కువగా పెరుగుతుంది. ఎక్కువగా పెరగడం వల్ల హార్ట్ అటాక్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల మైగ్రేన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. 24 అవర్స్ కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉంటే నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టంలో ఎలాంటి ఎఫెక్ట్స్ పడతాయో చూద్దాం. డెసిషన్ మేకింగ్ అన్నది పూర్తిగా దెబ్బతింటుంది. కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది, ఇరిటేషన్, అస్సలు ఒక దగ్గర సరిగ్గా ఫోకస్ కూడా చేయలేకపోతాం. కంటిన్యూస్గా ఫ్లైట్ ఆర్ ఫైట్ హార్మోన్ రిలీజ్ అవుతూనే ఉంటుంది. దీనివల్ల ఎప్పుడూ మనం బ్యాలెన్స్డ్గా పీస్గా ఉండం. ఒకటి కంగారులో పారిపోవాలో లేదంటే ఎక్కడికైనా వెళ్ళిపోవాలో అనే దాంట్లో ఉంటాం, లేదంటే రా నేను చూపిస్తా, నీతో ఫైట్ చేస్తా అనే ఒక యాటిట్యూడ్తో ఉంటాం. ఎప్పుడూ ఇలాగే ఉండడం వల్ల మన బ్రెయిన్ కూడా బాగా హీట్ ఎక్కిపోతుంది. అలాగే కంటిన్యూస్గా పనిచేయడం వల్ల నిద్రలేమితనం, ఇన్సోమీనియాతో బాధపడుతూ ఉంటారు. WHO ప్రకారం ఎవరైతే ఎక్కువగా రెస్ట్ లేకుండా పనిచేస్తూ ఉంటారో వాళ్ళకి హార్ట్ అటాక్స్ అలాగే క్యాన్సర్స్ వచ్చే ప్రమాదం 40% ఎక్కువగా ఉంది. కంటిన్యూస్ వర్కింగ్ వల్ల మన డైజెస్టివ్ సిస్టంలో అసిడిటీ అన్నది ఎక్కువగా పెరిగిపోతుంది. pH వాల్యూ అబ్డామిన్లో అస్సలు బ్యాలెన్స్డ్గానే ఉండదు. ఎందుకంటే అన్ టైంలో తినడం, అన్ టైంలో క్రేవింగ్స్ అన్నవి ఎక్కువగా రావడం, దానివల్ల ఫుడ్ కంట్రోల్ అని ఉండదు. అన్నిటికంటే డేంజరస్ ఏంటి అంటే మనం ఆకలి వల్ల తినడం కాకుండా స్ట్రెస్ వల్ల తినడం స్టార్ట్ చేసేస్తాం. దీనివల్ల ఏమైపోతుందంటే ఓవర్ ఈటింగ్ పెరిగిపోతుంది. ఓవర్ ఈటింగ్ పెరిగిపోయినప్పుడు డిఫాల్ట్గా ఒబిసిటీ కూడా పెరిగిపోతుంది. ఇంకా ఫైనలీ మన ఇమ్యూన్ సిస్టమ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోతుంది. యాంటీబాడీస్ అసలు యాక్టివ్గానే పనిచేయవు. ఏదైనా డిసీజ్ వస్తే దాన్ని ఎదుర్కొనడానికి అసలు శక్తి ఉండదు, అండ్ మనం రికవర్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం తీసుకుంటాం. సో ఎక్కువ వర్క్ చేసి మనం ఎంతైతే సంపాదిస్తామో అదంతా తిరిగి మళ్ళీ హెల్త్కే పెట్టాల్సి వస్తుంది. సో మిగిలేది శూన్యం. జనరల్గా మన ఇండియన్స్కి ఒక సైకాలజీ ఉంటుంది. ఒక ఎంప్లాయీ 8 o'clock వచ్చి కరెక్ట్గా 5 o'clockకి వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటే వాడు త్వరగా వెళ్ళిపోతున్నాడు అని అనుకుంటూ ఉంటాం. అదే ఎంప్లాయీ 8 o'clock వచ్చి నైట్ 9 దాకా పనిచేసి సేమ్ అంతే పని చేశాడు అంటే ఆహా ఎంతసేపు పని చేస్తున్నాడు అని మనం అనుకుంటాం. ఇది జనరల్గా తప్పు సైకాలజీ. పని ఎంతసేపు చేస్తున్నావు అని కాదు, ఎంతసేపట్లో ఎంత చేస్తున్నామన్నది ఇంపార్టెంట్. అంటే వర్క్ ఎఫిషియన్సీ ఎంతో ఇంపార్టెంట్, వర్క్ డ్యూరేషన్ కాదు. ఒక ఎంప్లాయ్ 8 hours సర్టైన్ అమౌంట్ ఆఫ్ వర్క్ని
కరెక్ట్గా 8 అవర్స్లో చేయగలుగుతున్నాడంటే అదే వర్క్ ఎఫిషియన్సీ అని అర్థం. అదే ఒక మనిషి 8 అవర్స్ చేయాల్సిన పని 12 అవర్స్ చేస్తున్నాడు అంటే వర్క్ ఎఫిషియన్సీ లేదని అర్థం. సో ఎక్కువసేపు ఆఫీస్లో కూర్చుంటే ఎక్కువసేపు వర్క్ చేస్తున్నాం అన్నది పాయింట్ కాదు, తక్కువసేపులో ఎంత వర్క్ చేస్తున్నాం అన్నది పాయింట్. సో వర్క్ ఇంపార్టెంట్, వర్క్ ఎఫిషియన్సీ కూడా ఇంపార్టెంట్. అందుకే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మనం ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే మన హెల్త్ అయినా సరే, లైఫ్ అయినా సరే బాగుంటుంది. ఇంగ్లాండ్లో ఎంప్లాయీస్ వారానికి 4 డేస్ మాత్రమే వర్క్ చేస్తారు, కానీ వాళ్ళ ప్రొడక్టివిటీ ఏం మాత్రం డ్యామేజ్ అవ్వలేదు అని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. అలాగే ప్రయారిటీ వైజ్ పని చేయడం కూడా ఇంపార్టెంట్. ఎప్పుడు ఏ పని చేయాలి, ఎంతసేపు చేయాలి అని సెగ్రిగేట్ చేసుకుని సెగ్మెంట్ వైజ్ వర్క్ చేసుకుంటూ వెళ్తే మనకి వర్క్ కూడా త్వరగా అవుతుంది, స్ట్రెస్ లేకుండా అవుతుంది. ఎక్కడైనా బ్యాలెన్స్ అన్నది ఇంపార్టెంట్, గొడ్డు చాకరీ చేయడం కాదు. హార్డ్ వర్క్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఆ హార్డ్ వర్క్ని ఎంత ఎఫిషియెంట్గా ఎంత టైంలో చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్. అందుకని షార్ట్ కట్స్ వైపు వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. పనిని కరెక్ట్గానే పద్ధతి ప్రకారమే చేయాలి, కానీ దాన్ని ఎఫిషియెంట్గా చేయడం అన్నది కూడా తెలుసుకోవాలి. సో 90 అవర్స్ పని చేయడం ఇప్పుడు కూడా హెల్తీ అని మీరు అనుకుంటున్నారా? లేదు అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుని వర్క్ బాగా చేసుకుంటా, నా లైఫ్ని మేనేజ్ చేసుకుంటా అని ఒప్పుకుంటారా? సో గుర్తుపెట్టుకోండి మరి, ఎందుకంటే వర్క్ టైంలో కరెక్ట్గా చేస్తేనే మన లైఫ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది, వర్క్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది, హెల్త్ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అప్పుడు లైఫ్ కూడా జాలీగా సాగిపోతుంది. ఎందుకంటే హెల్త్ ముఖ్యం బిగిలు,